నెక్స్ట్ స్కెలిటల్ టిష్యూ, ఇది రెండో రకం మనకు. ఓకే, కనెక్టివ్ టిష్యూలో రెండోది స్కెలిటల్ టిష్యూ. దీన్నే సపోర్టింగ్ టిష్యూ అంటారు. స్కెలిటల్ టిష్యూ ఆర్ సపోర్టింగ్ టిష్యూ ఫార్మ్స్ ద ఎండోస్కెలిటన్ ఆఫ్ ద వర్టిబ్రేట్స్. ఎండోస్కెలిటన్ ఆఫ్ ద వర్టిబ్రేట్స్. Skeletal tissue or supportive tissue supports the body, supports the body and protects the various organs, provide space for the attachment of muscles, and skeletal tissue, supportive tissue helps in locomotion. ఇది స్కెలిటల్ టిష్యూ లేదా సపోర్టివ్ టిష్యూ మళ్ళీ రెండు రకాలు. మీరు బాగా గమనించండి దీన్ని. స్కెలిటల్ టిష్యూ అంటే వెంటనే మన వెన్నెముకకి వెళ్ళిపోతుంది కాదు. సపోర్టింగ్ టిష్యూ అంటే చూడండి, దీనికి వేరు ఉన్నాయి, పేర్లు చూస్తుంటే వేరున్నాయి కానీ వాటి యొక్క తేడా మనకు ఆప్షన్లో చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. స్కెలిటల్ అంటే బోన్ అని, సపోర్టింగ్ అంటే ఏదో కండం అని వెళ్ళిపోతుంది, కానీ రెండు ఒకటే, స్కెలిటల్ టిష్యూ లేదా సపోర్టింగ్ టిష్యూ అని. చూడండి దీంట్లో రెండు రకాలు ఇవి స్కెలిటల్ టిష్యూ, సపోర్టివ్ టిష్యూలో చూద్దాం. ఫస్ట్ కార్టిలేజ్. కార్టిలేజ్కి ఇంకో పేరు ఏంది? గ్రిస్టిల్. కార్టిలేజ్కి ఇంకో పేరు గ్రిస్టిల్. కార్టిలేజ్ ఈజ్ ఏ సాలిడ్ బట్ సెమీ సాలిడ్ ఫ్లెక్సిబుల్ కనెక్టివ్ టిష్యూ. కార్టిలేజ్ ఈజ్ ఏ సాలిడ్ బట్ సెమీ సాలిడ్ ఫ్లెక్సిబుల్ కనెక్టివ్ టిష్యూ. ఏది కార్టిలేజ్ లేకుంటే గ్రిస్టిల్ రెసిస్ట్ కాంప్రిహెన్షన్ని తట్టుకోగలుగుతుంది. మ్యాట్రిక్స్ ఈజ్ ఫ్రిమ్ బట్ సమ్ వాట్ పేలియబుల్. కార్టిలేజ్ క్రిస్టల్ హ్యాస్ కొల్లాజన్ ఫైబర్స్, ఎలాస్టిక్ ఫైబర్స్ ఓన్లీ ఇన్ ద ఎలాస్టిక్ కార్టిలేజ్. అండ్ మ్యాట్రిక్స్ సెక్రెటింగ్ సెల్స్ కాల్డ్ ది కాండ్రోబ్లాస్ట్. ఏంది? కాండ్రోబ్లాస్ట్. చూడండి, కార్టిలేజ్ క్రిస్టిల్ దీనికి ఇంకో పేరు. దీంట్లో ఏమేమి ఉంటాయి? కొల్లాజన్ ఫైబర్స్ ఉంటాయి, ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి, ఓన్లీ ఇన్ ఎలాస్టిక్ కార్టిలేజ్ ఉంటాయి. వీడు కార్టిలేజ్ అంటున్నాడు కానీ ఇక్కడ ఎలాస్టిక్ కార్టిలేజ్లో ఇవి ఉంటాయి అంటున్నాడు. వీడు ఓవరాల్ చెప్తున్నాడు కార్టిలేజ్ ఏమి ఉంటాయంటే రకరకాలు ఉంటాయని చెప్తున్నాడు, కానీ మనం చదివేటప్పుడు అన్ని కలిసి చెప్తున్నాడు, తర్వాత డివైడ్ చేస్తారు వాడే. సో కొల్లాజన్ ఫైబర్స్కు ఎలాస్టిక్ ఫైబర్స్ ఉన్నాయి, కార్టిలేజ్ కిందకి వస్తాయి, కానీ ఎలాస్టిక్ కార్టిలేజ్ ఉంటాయని చెప్తున్నాడు. 1, 2 నా తర్వాత మ్యాట్రిక్స్ సెక్రెటింగ్ సెల్స్ కాండ్రోబ్లాస్ట్. దీస్ సెల్స్ ఏది? కాండ్రోబ్లాస్ట్ సెల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ది ఫ్లూయిడ్ స్పేసెస్ కాల్డ్ ది లాకునే. ఏది? లాకునే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి, లాకునే ఇక్కడ ఉంది. లాకునే ఇది హైలింగ్ కార్టిలేజ్లో లాకునే ఉంది. Chondrocytes are the inactive cells of cartilage. Cartilage is surrounded by a fibrous connective tissue sheath called the perichondrium. Cartilage is surrounded by a fibrous connective tissue sheath called the perichondrium. కార్టిలేజ్ ఈజ్ ఏ వాస్కులార్ అంటే రక్తం వెళ్ళదు, సరఫరా తెల్లగా ఉంటుంది, అందుకే అంటే రక్త సరఫరా ఉండదు. కార్టిలేజ్ ఈజ్ ఏ వాస్కులార్. కార్టిలేజ్ ఈజ్ నరిష్డ్ బై డిఫ్యూజన్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద బ్లడ్ క్యాపిలరీస్ ఆఫ్ ది పెరికాండ్రియం. గ్రోత్ అండ్ రీజనరేషన్ అండ్ రిపేర్ ఆఫ్ కార్టిలేజ్ టేక్స్ ప్లేస్ బై ద యాక్టివిటీ ఆఫ్ ది పెరికాండ్రియల్ సెల్స్. Growth, regeneration and repair of cartilage takes place by the activity of the perichondrial cells. Cartilage is of 3 types, కానీ which differ from each other. 3 రకాలే కానీ ఒకదానికొకటి వేరే ఉంటుందని చెప్తాడు. చీఫ్లీ ఇన్ ద కాంపోజిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. చూడండి, కార్టిలేజ్ 3 రకాల నాయన, కానీ ఒకదానికొకటి వ్యత్యాసం చాలా ఉంటుంది. బట్ ఈ 3 రకాలు ఎలాగైనాయంటే చీఫ్లీ ఇన్ ద కాంపోజిషన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ యొక్క కాంపోజిషన్ బట్టే ఇవి కార్టిలేజ్ 3 విధాలుగా అయినాయని చెప్తున్నాడు. బట్ చూడనికి మాత్రం డిఫరెంట్ అయినప్పటికీ వాటి మధ్య చాలా తేడా ఉందని చెప్తున్నాడు. డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ అని. నెక్స్ట్
హైలైన్ కార్టిలేజ్. హైలాండ్ కార్టిలేజ్. హైలాండ్ కార్టిలేజ్ ఎలా ఉంటుంది? ఈజ్ బ్లూయిష్ వైట్. బ్లూయిష్ వైట్, ట్రాన్స్లుకెంట్. బ్లూయిష్ వైట్, ట్రాన్స్లుకెంట్ అండ్ గ్లాస్ లైక్ కార్టిలేజ్. ఇది ఇంపార్టెంట్. గ్లాస్ లైక్ కార్టిలేజ్ అని దేన్ని అంటారు? గ్లాస్ లైక్ కార్టిలేజ్ అని దేన్ని అంటారు అంటే, మనము గ్లాస్ని మనకు ఎక్కడైనా ఒక వస్తువు మీద చూసినప్పుడు బయటికి కనపడుతుంది, దాన్ని గ్లాస్ లైక్ కార్టిలేజ్ అంటారు. సో ఎగ్జాంపుల్ హైలైన్ కార్టిలేజ్. మ్యాట్రిక్స్ ఈజ్ హోమోజీనియస్ అండ్ షో డెలికేట్ కొల్లాజన్ ఫైబర్స్. మ్యాట్రిక్స్ ఈజ్ హోమోజీనియస్ అంటే దాంట్లో ఏం కలిసి ఉండవు, ప్లెయిన్గా ఉంటారు అన్నమాట. సో మ్యాట్రిక్స్ షోస్ డెలికేట్ కొల్లాజన్ ఫైబర్స్. మ్యాట్రిక్స్ ఈజ్ ద వీకెస్ట్ అండ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఆల్ ద కార్టిలేజెస్. మ్యాట్రిక్స్ సారీ వీడు ఇక్కడ మాట్లాడలేదు. హైలైన్ కార్టిలేజ్ ఈజ్ ద వీకెస్ట్ కార్టిలేజ్ అండ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఆల్ ద కార్టిలేజ్. సో ఉన్న కార్టిలేజ్లో కల్లా చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎలాస్టిక్ ఉంది, ఫైబ్రస్ ఉంది. ఈ మూడిట్లో కల్లా ఇదే వీక్ అనమాట హైలైన్ కార్టిలేజ్. నెక్స్ట్ పెరికాండ్రియం. పెరికాండ్రియం ఈజ్ ప్రజెంట్. పెరికాండ్రియం ఈజ్ ప్రజెంట్ ఎక్సెప్ట్ ఇన్ యారకులర్ కార్టిలేజ్. సో పెరికాండ్రియం దీంట్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకెక్కడ ఉంది చూద్దాం. ఎక్సెప్ట్ ఇన్ ఆర్టికులర్ కార్టిలేజ్ అంటే పెరికాండ్రియం ఉంటుంది కానీ ఎక్సెప్ట్ ఇన్ ఆర్టికులర్ కార్టిలేజ్ ఉండదు. హైలైన్ కార్టిలేజ్ ఫార్మ్స్ ది ఎంబ్రియానిక్ ఎండోస్కెలిటన్ ఆఫ్ బోనీ వర్టిబ్రేట్స్. హైలైన్ కార్టిలేజ్ ఫార్మ్స్ ది ఎంబ్రియానిక్ ఎండోస్కెలిటన్ ఆఫ్ బోనీ వర్టిబ్రేట్స్. ఎండోస్కెలిటన్ ఆఫ్ సైక్లోస్టోమ్స్. ఎండోస్కెలిటన్ ఆఫ్ సైక్లోస్టోమ్స్. దీన్నే జాలెస్ వర్టిబ్రే అంటారు, అంటే నోరు లేని వర్టిబ్రేట్స్ లేకుంటే దవడలు లేని వర్టిబ్రేట్స్ అంటారు. అండ్ అడల్ట్స్ కార్టిలేజెస్ ఫిషెస్. గుర్తుపెట్టుకోండి, ఇది హైలైన్ కార్టిలేజ్ దేంట్లో ఏర్పడుతుంది? ఫార్మ్స్ ద ఎంబ్రియానిక్ ఎండోస్కెలిటన్ ఆఫ్ బోనీ వర్టిబ్రేట్స్లో ఏర్పడుతుంది. తర్వాత ఎండోస్కెలిటన్ ఆఫ్ ది సైక్లోస్టోమ్స్లో ఏర్పడుతుంది, అంటే జాలెస్ వర్టిబ్రేట్స్లో. మరియు అండ్ అడల్ట్ కార్టిలేజెస్ ఫిషెస్లో కూడా ఉంటుంది. సో ఈ దాంట్లో 1, ఇది 2, ఇది 3, మూడిట్లో కూడా హైలైన్ కార్టిలేజ్ ఉంటుంది. ఇంకోటి హైలైన్ కార్టిలేజ్ అనేది దేన్ని ఏర్పాటు చేస్తారంట? హైలైన్ కార్టిలేజ్ ఫార్మ్స్ ద ఆర్టికులర్ కార్టిలేజ్ ఏర్పాటు చేస్తుంది, అంటే ఫ్రీ సర్ఫేసెస్ ఆఫ్ లాంగ్ బోన్స్. ఫ్రీ సర్ఫేసెస్ ఆఫ్ లాంగ్ బోన్స్ దట్ ఫార్మ్ జాయింట్స్. నెక్స్ట్ హైలైన్ కార్టిలేజ్ ఆర్టికులర్ కార్టిలేజ్నే కాదు, కోస్టల్ కార్టిలేజ్ని ఏర్పాటు చేస్తుంది మరియు ఎపిఫీసియల్ ప్లేట్స్ని కూడా ఏర్పాటు చేస్తుంది. హైలైన్ కార్టిలేజ్ అనేది ఆర్టికులర్ కార్టిలేజ్గా కూడా తయారు చేస్తుంది, కోస్టల్ కార్టిలేజ్ని తయారు చేస్తుంది, ఎపిఫీజియల్ ప్లేట్స్ని తయారు చేస్తుంది. కానీ ఆర్టికులర్ కార్టిలేజ్ ఎలా ఉంటాయంట? ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ది లాంగ్ బోన్స్ దట్ ఫార్మ్ ది జాయింట్స్. కోస్టల్ కార్టిలేజ్ అంటే స్టెర్నల్ పార్ట్స్ ఆఫ్ రిబ్స్. ఎపిఫీసియల్ ప్లేట్స్ ఇది మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. హైలైన్ కార్టిలేజ్ ఇంకోటి కూడా ఏర్పాటు చేస్తారంట, ఆల్సో ఫార్మ్స్ ద నాసల్ సెప్టమ్ కార్టేజ్. అంటే మనకు ముక్కు ఉంది సార్, ముక్కుకి మధ్యన ఒక బోన్ ఉంటుంది, అది కూడా ఫామ్ చేస్తుంది ఇదే హైలైన్ కార్టిలేజ్. నాసల్ సెప్టమ్ కార్టిలేజ్ అండ్ కార్టిలేజినియస్ రింగ్ ఆఫ్ ది ట్రాకియా. కార్టిలేజినియస్ రింగ్ ఆఫ్ ది ట్రాకియాలో ఈ కార్టిలేజ్ ఉంటుంది. తర్వాత బ్రాంకై అండ్ కార్టిలేజెస్ ఆఫ్ ది లారిక్స్. కార్టిలేజెస్ ఆఫ్ లారిక్స్ గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతాడు. మనము పాట పాడే వాయిస్ లారిక్స్ నుంచి వస్తుంది కదా, దాంట్లో ఏ కార్టిలేజ్ ఉంటుంది అంటాడు. కార్టిలేజ్ ఆఫ్ లారిక్స్ ఏది అంటే హైలైన్ కార్టిలేజా లేకపోతే ఎలాస్టిక్ కార్టిలేజా ఫైబ్రిక్ కార్టిలేజ్ అంటాడు. ఇట్లా సింపుల్గా అడిగినప్పుడు మనం హైలైన్ కార్టిలేజ్ బాగా గుర్తుపెట్టుకోండి. డీజనరేషన్ ఆఫ్ విచ్ పార్ట్ ఆఫ్ లాంగ్ బోన్. డీజనరేషన్ ఆఫ్ విచ్ పార్ట్ ఆఫ్ లాంగ్ బోన్ రిజల్ట్స్ ఇన్ ఆర్థరైటిస్, a disease which limits the movement of bones, causing severe pain in the joints. నెక్స్ట్ రెండవది కార్టిలేజ్లో చూడండి, దీంట్లో ఒకటోది అయిపోయింది, దీంట్లో ఒకటి అయిపోయింది కదా, 2 టైప్స్ అన్నాం కార్టిలేజ్ అనేది.
ఇక్కడ మనకు స్కెల్టల్ టిష్యూ, సపోర్టివ్ టిష్యూస్ 2 వికాలుగా అన్నాడు. ఒకటి కార్టిలేజ్, రెండవది బోన్. దీన్నే ఆస్టోసిస్ టిష్యూ అన్నారు. సో ఈ ఒకటో దాంట్లోనే మనము చూడండి, ఒకటి మళ్ళీ రెండోది మూడోది 3 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 సబ్ డివిజన్ మనం చెప్పేది. ఎలాస్టిక్ కార్టిలేజ్ ఈజ్ yellowish డ్యూ టు ఎలాస్టిక్ ఫైబర్స్. yellowish డ్యూ టు ఎలాస్టిక్ ఫైబర్స్. Matrix has abundance of yellow elastic fibers in addition to collagen fibers. అంటే దీంతో పాటు ఇవి కూడా ఉన్నాయని అంటున్నాడు. ఎలాస్టిక్ కార్టిలేజ్ దీన్ని ప్రొవైడ్ చేస్తారంట స్ట్రెంగ్త్ అండ్ ఎలాస్టిసిటీ. పెరికాండ్రియం ఈజ్ ప్రజెంట్. చూడండి ఇక్కడ కూడా ఉంది పెరికాండ్రియం, బట్ ఎక్సెప్ట్ ఇన్ ఆర్టికులర్ కార్టిలేజ్ ఉండదు. పెరికాండ్రియం దేంట్లో ఉండదు అంటే ఆర్టికులర్ కార్టిలేజ్. ఇది ఎక్కడ నుంచి ఏర్పడుతుంది అంటే దీని నుంచి ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ అది. సో దీని నుంచి 3 ఏర్పడతాయి, 1, 2, 3. రైట్. ఎలాస్టిక్ కార్టిలేజ్ ఎక్కడ కనపడుతుంది మనకు? పిన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఇయర్. మన చెవిని మనం ఒత్తినప్పుడు పిన్ ఆఫ్ ఎక్స్టర్నల్ కార్టిలేజ్లో ఎలాస్టిక్ కార్టిలేజ్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ అడగడు మనకి, ఇవి అడుగుతాడు. ఇషరేషియన్ ట్యూబ్స్లో ఏ కార్టిలేజ్ అంటాడు, ఎందుకంటే మనకు దీన్ని చూడడానికి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, ఇస్టేషియన్ ట్యూబ్స్లో ఏ కార్టిలేజ్ ఉంది, ఎపిగ్లాటిస్లో ఏ కార్టిలేజ్ ఉంది అంటాడు. ఇది ఎలాస్టిక్ కార్టిలేజ్. నెక్స్ట్ మూడోది ఫైబ్రస్ కార్టిలేజ్. దీంట్లో మ్యాట్రిక్స్ హ్యాస్ బండిల్ ఆఫ్ కొల్లాజన్. మళ్ళీ వచ్చింది ఇది బండిల్ ఆఫ్ కొల్లాజన్. ఒక కొల్లాజన్ ఫైబర్ కాదు, బండిల్ అంటే ఒక కట్టతో నిండి ఉంటుంది. బండిల్ ఆఫ్ కొల్లాజన్ ఫైబర్స్. పెరికాండ్రియం ఈజ్ ఆబ్సెంట్. ఏది పెరికాండ్రియం అనేది? పెరికాండ్రియం ఈజ్ ఆబ్సెంట్ అంటే ఏంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఫైబ్రస్ కార్టిలేజ్లో లేదు పెరికాండ్రియం. చూడండి, ఫైబ్రస్ కార్టిలేజ్ ఎలా ఉంటుందంట? ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ కార్టిలేజ్. మనం ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న దీంతో పోల్చుకుంటే ఇదే స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ అనమాట. మరి ఇది ఎక్కడ కనపడుతుంది మనకంటే ఇంటర్ వర్టిబల్ డిస్క్ అండ్ ప్యూబిక్ సింఫసిస్ ఆఫ్ ది పెల్విస్. గుర్తుపెట్టుకోండి, వెన్నెముకకి మధ్యన ఒక డిస్క్ ఉంటుంది, ఇంటర్వల్బల్ డిస్క్. వాటి మధ్యన ఉంటుంది అన్నమాట ఫైబ్రస్ కార్టిలేజ్. దాంట్లో ఉంటుంది ఇంటర్ వర్టిబల్ డిస్క్లో. తర్వాత ప్యూబిక్ సింఫసిస్ ఇన్ ద పెల్విస్. అంటే ప్యూబిక్ సింఫసిస్ అంటే ఏంటంటే మనకు పెల్విస్ రీగం అంటే ఏంది? మనకు కింద సిట్టింగ్ కూర్చున్నప్పుడు పెల్విస్ రీజన్ అంటారు. ఈ పెల్విస్ యొక్క పబ్లిక్ సింఫసిస్లో కూడా ఈ ఫైబ్రస్ కార్టిలేజ్ ఉంటుంది. మనం ఇంతవరకు చెప్పిన లెసన్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒకటి నేను బాగా గమనించింది, ఈ సెంటెన్స్ ఇంపార్టెంట్, తర్వాత ఇది ఇంపార్టెంట్. ఇంకోటి దీనికి సంబంధించి అయితే ఇది ఇంపార్టెంట్, ఎక్కడ ఉంది అంటాడు. ఇంకోటి పెరికాండ్రియం లేనిది ఏంది అంటాడు, ఇది. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కార్టిలేజ్లో పెరికాండ్రియం ఉంటుంది కానీ దాని నుంచి ఏర్పడిన చూడండి, ఒక కార్టిలేజ్ పెరికార్డియం ఉంటుంది, కానీ ఆ కార్టిలేజ్ నుంచి ఏర్పడిన ఇంకో కార్టిలేజ్లో ఇదే పెరికార్డియం ఉండదు. అదేంటి అంటాడు, అదే ఆర్టికులర్ కార్టిలేజ్. దీంట్లో ఉండదు. ఓకే, రైట్. దీని నుంచి ఇది ఏర్పడింది, అయినప్పటికీ దీనిలో ఉండదు అనమాట. అది ప్రాబ్లం. చూడండి, మీరు బాగా గమనిస్తే హైలింగ్ కార్టిలేజ్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ కాండ్రోసైట్స్ ఉన్నాయి, తర్వాత కాండ్రిన్ ఉంది, పెరికాండ్రియం ఉంది, తర్వాత లాకునా ఉంది. ఈ లాకునాను పెద్దగా చేసి చూస్తే లాకునా, మ్యాట్రిక్స్, న్యూక్లియస్, కాండ్రోసైట్. లాకునా, మ్యాట్రిక్స్, న్యూక్లియస్, కాండ్రోసైట్. దీన్ని కాండ్రోసైట్ అంటారు. నెక్స్ట్ ఇలా హైలిన్ కార్టిలేజ్ అయిపోయిందా? రైట్, బి అయిపోయింది, కాండ్రోసైట్ అయింది. ఫైబ్రస్ వద్దు, ఎలాస్టిక్ చూద్దాం. ఎలాస్టిక్ ఎలా ఉందంటే పెరికాండ్రియము, లాకునా, ఎల్లో ఫైబర్స్, ఎలాస్టిక్, కాండ్రోసైట్స్, కొల్లాజన్ ఫైబర్స్. రైట్. నెక్స్ట్ ఫైబ్రస్ కార్టిలేజ్. దీంట్లో కొల్లాజన్ ఫైబర్స్ వైట్, ఇక్కడ కొల్లాజన్ ఫైబర్స్ లేవు కానీ ఎలాస్టిక్ ఉన్నాయి. కాండ్రోసైట్స్ ఉన్నాయి. చూడండి, కాండ్రోసైట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 3 చోట్ల ఉన్నాయి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఎల్లో ఫైబర్స్ ఇక్కడ ఎలాస్టిక్ ఉంది, కొల్లాజన్ ఫైబర్స్ ఇక్కడ వైట్ ఉన్నాయి.
ఇక్కడ కొల్లాజన్ ఫైబర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే కలర్ చెప్పలేదు, రైట్. సో ఇంతటితో మనకు టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ అయిపోయింది. టైప్స్ ఆఫ్ కార్టిలేజ్.